విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ పై తిరుపతిలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయ పోరాటానికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ర్యాలీలో భారీగా పాల్గొన్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత భూమన. కూటమి పాలనలో ఒక్క నెలలోనే 3 లాకప్ డెత్తులు జరిగాయన్న ఆయన ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు అంటే దానికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఒక నెలలో 3 లాకప్ డెత్తులు జరిగాయి అంటే దీన్ని ఏమనాలి? వీళ్లు పోలీసులుగా వ్యవహరిస్తున్నారా, చంద్రబాబు పోషిస్తున్నటువంటి రౌడీలుగా వ్యవహరిస్తున్నారా, హంతకులుగా వ్యవహరిస్తున్నారా అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.